ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది మీకు? అర్జున్ సన్నా వైజయంతి ట్రైలర్ రాత్రి చూశానండి. ఇంతకు ముందు టీజర్ చూశాను. టీజర్ చూస్తేనే ఫోన్ కాల్ వచ్చింది. రాత్రి ట్రైలర్ చూశాను. అది కాక జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రాత్రి ఆడియో ఫంక్షన్ కి వచ్చారు. అసలు ఆ ట్రైలర్ చూస్తుంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్ రేపు 18వ తారీఖు ఎప్పుడెప్పుడా అని మేము వెయిట్ చేస్తున్నాము. రేపు 18వ తారీఖు ఆ సినిమా కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అసలు మామూలుగా లేదు ట్రైలర్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, అసలు యాక్షన్ సీన్స్ గానీ, విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ గారు మధ్య ఉన్న బాండింగ్ గానీ, మదర్ అండ్ సన్ సెంటిమెంట్ గానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ అసలు మామూలుగా మైండ్ బ్లోయింగ్. ఇది హాల్లోనే చూడాలా. హాల్లోనే చూస్తేనే ఆ మజా అనేది మనం ఎక్స్పీరియన్స్ అనేది పొందగలం. ఇది మేము సినిమా మాత్రం సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అయ్యింది. మాక్సిమం ఇప్పుడు ఎలాగ రేపు సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి ఒక 500 కోట్లు వసూలు చేసిద్దని నేను అనుకుంటున్నాను కళ్యాణ్ రామ్ గారు. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, హీరో లుక్స్ గానీ, మేకింగ్ స్టైల్స్ గానీ ఎలా అనిపించాయి? అసలు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు బింబిసారాలో గెటప్ చూశాను నేను. అది వరకు బింబిసారా తర్వాత మరలా ఈ సినిమాలోనే కళ్యాణ్ రామ్ గారిని ఆ కొత్త లుక్ లో, అసలు ఒక్కొక్క సీన్ లో కళ్యాణ్ రామ్ గారు కొత్త లుక్ ఇలా చూస్తూ ఉంటారు. వేటాడే సింహాన్ని చూసినట్టుంది కళ్యాణ్ రామ్ గారు ఆ లుక్ పెట్టి చూస్తుంటే విలన్స్ ని. అసలు ఈ సినిమాలో వేటాడతాడు నాకు తెలుసు. మామూలుగా ఉండదు. ఆ ఫైటింగ్లు గానీ అసలుకి మామూలుగా అసలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి రేపు 18వ తారీఖు. విజయశాంతి గారు పోలీస్ గా చేశారు. ఆమె లుక్స్ గానీ, ఆమె క్యారెక్టర్ డైలాగ్స్. విజయశాంతి గారు యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదండి. ఆమె ఒక లెజెండరీ యాక్టర్. ఆమె ఏ సినిమా తీసినా ఆమె పాత్ర వరకు న్యాయం చేసింది. ఈ సినిమాలో కూడా విజయశాంతి గారు పోలీస్ క్యారెక్టర్ వేశారు. అసలు మామూలుగా చేయలేదు. యాక్షన్ సీన్స్ కానీ, అందులో మదర్ సెంటిమెంట్ గానీ, అసలు ఇద్దరు రియల్ గా అమ్మ కొడుకుల్లాగే ఉన్నారు కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారి సినిమాలో. నిజంగానే అసలు వీళ్ళిద్దరు సొంత అమ్మ లేదా సొన్న అన్నట్టు ఉంది. జీవించేశారు ఈ సినిమా. అలా రాత్రి ఎన్టీఆర్ గారు చెప్పడం లాస్ట్ 20 నిమిషాలు మాత్రం ఏడిపించేశారు సినిమాలో అన్నారు. అది మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమాలో సెంటిమెంట్, సాంగ్స్ గానీ, డైలాగ్స్ గానీ, యాక్షన్ సీన్స్ గానీ అసలు బేభత్సంగా ఉన్నాయి ట్రైలర్ లో. ఈ 2.5 నిమిషం ట్రైలర్ లోని ఇలా ఉందంటే 2.5 గంటల సినిమా ఇంకా మేము ఓకే వదిలేయాలా. ప్రతి ఒక్కరు రేపు 18వ తారీఖు హాల్కి వెళ్ళి ప్రతి ఒక్కరు చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ప్రతి ఒక్కరు హాల్లోనే చూడండి.